అది మొన్న హోమ్ స్టార్ట్ చేసాం కదండి. ఇప్పుడైతే ఇంకా హోమ్లో రిమైనింగ్ ఆప్షన్స్ ఉన్నాయి, అవి చూద్దాం. మామూలుగా ఎంఎస్ వర్డ్ మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. వేరే న్యూ ఫైల్ తీసుకుందాం. ఓపెన్ చేసిన తర్వాత కొన్ని హోమ్లో ఆప్షన్స్ మొన్న మనం ఈ పార్ట్, ఈ క్లిప్ బోర్డ్ ఒకటి, ఫాంట్ ఒకటి చూసాం. ఇప్పుడు పారాగ్రాఫ్ ఒకటిని, తర్వాత చివరి ఎడిటింగ్ ఒకటి ఉన్నది చూద్దాం. ఇది పెద్ద స్టైల్స్ అనేది ఏం పెద్ద అంత అవసరం ఏం కాదు, అది కూడా చూద్దాం ఒకసారి. ఏదో ఒక పారా తీసుకుంటున్నాను. ఆల్రెడీ మొన్న షార్ట్ కట్ అయితే మీకు చెప్పాను ఇలాగా ఈక్వల్ టు ర్యాండ్ అని. ఓకే, సో అయితే మొన్న అయిపోయినాయి కదా. ఇప్పుడు చూడండి ఒకసారి. అయితే నేను మీకు చెప్పాను ఆరెంజ్ కలర్ లో ఒక ఆప్షన్ ఏదన్నా హైలైట్ అయి ఉన్నది అంటే అదేంటి, అది ఆరెంజ్ ఆప్షన్ ఏమవుతుందంటే ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నది ఆరెంజ్ కలర్ లో ఉంటుందని చెప్పాను. సో ఆల్రెడీ ఇది నేను ఏమీ సెలెక్ట్ చేయకుండా ఆరెంజ్ కలర్ లో వస్తుంది మీకు. అంటే ఈ ఆప్షన్ దేనికి అంటే ఆల్రెడీ తీసుకున్న ఆప్షన్, అది లెఫ్ట్ అది. సో అక్కడ చూడండి ఒకసారి ఏం ఆప్షన్ వస్తుంది మనకి. కంట్రోల్ ఎల్, అలైన్ టెక్స్ట్ లెఫ్ట్ అని వస్తుంది. అంటే ఇది మనం రాసిన పారా అంతా కూడా లెఫ్ట్ వైపే ఉన్నాయి కదా. సో అది అందుకే మనం ఏమి ఇవ్వకుండా డిఫాల్ట్గా ఎప్పుడు లెఫ్ట్లో ఉంటుంది. ఒకసారి మొత్తం సెలెక్ట్ చేసేస్తున్నాను నేను. సెంటర్ అంటే సెంటర్ నుంచి వస్తుంది. సో ఎగ్జాక్ట్గా సెంటర్ అంటే ఇవి కరెక్ట్గా కనిపిస్తాయి మనకి. ఫుల్లీ చివరి నుంచి ఆ చివరి ఉన్నది అంత సెలెక్ట్ సెంటర్ చూడలేము మనం. నెక్స్ట్ పక్కదే ఉన్నది రైట్, అన్నీ కూడా రైట్ సైడ్ నుంచి ఉంటాయి. సో ఇలాగ లెఫ్ట్, సెంటర్, రైట్ ఈ ఆప్షన్స్. ఇది ఇంకొకటి జస్టిఫై అని ఉంటుంది. జస్టిఫై అంటే ఏంటంటే లెఫ్ట్ జస్టిఫై పెద్ద డిఫరెన్స్ ఉండదు. సో లెఫ్ట్ చూడండి అన్ని లెఫ్ట్కి అయితే అరేంజ్ అయినాయి ఇలాగా. ఈ రైట్ సైడ్ చూసినప్పటికీ జిగ్జాగ్గా మనకు కనిపిస్తున్నాయి. సో అది జస్టిఫై చేసినప్పుడు ఏంటంటే ఈక్వల్ అయిపోతాయి. సో అదే డిఫరెన్స్. అంటే కొంచెం లెఫ్ట్ వైపు రైట్ వైపు చూడడానికి సమానంగా కనిపిస్తాయి. ఇది మనం ఎక్కువగా ప్రింటింగ్ అది ఇచ్చినప్పుడు బుక్స్లో అవి ఈ రకంగా జస్టిఫై చేసి పెట్టేస్తారు. ఇలా ఉన్నప్పుడు ఇలా జిగ్జాగ్గా లోపలికి బయటకు వచ్చినట్టు ఉంటుంది. అది నీట్గా అరేంజ్ అయిపోతుంది. సో జస్టిఫై ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. సో వీటికి అయితే షార్ట్ కట్లు ఉంటాయి. కంట్రోల్ ఎల్ లెఫ్ట్, కంట్రోల్ ఈ సెంటర్, కంట్రోల్ ఆర్ రైట్, కంట్రోల్ జే జస్టిఫై. సో నెక్స్ట్ లైన్ స్పేసింగ్. సో లైన్ స్పేసింగ్ అంటే మనకి ఎన్ని లైన్స్ ఉన్నాయో ఆ లైన్కి మధ్య స్పేసింగ్. ఇక్కడ నెంబర్ ఆఫ్ లైన్స్ మనకు ఉన్నాయి కదా, 1 by 1 లైన్ స్పేసింగ్. అయితే అన్నిటికీ కూడా సెలక్షన్ కంపల్సరీ కాబట్టి నేను సెలెక్ట్ చేసి పెట్టేస్తున్నాను. సెలక్షన్ అనేది అయితే కంపల్సరీ చేయాలి. లైన్ స్పేసింగ్ మనం ఏమి ఇవ్వకపోతే డిఫాల్ట్గా మనకి 1.15 తీసుకుంటుంది లైన్ స్పేసింగ్ ఎప్పుడు కూడా. సో ఇది డిఫాల్ట్ లైన్ స్పేసింగ్. అది కావాలంటే మీరు డిక్రీజ్ చేయొచ్చు లేదా ఇంక్రీజ్ అన్నా చేసుకోవచ్చు ఆ లైన్ స్పేసింగ్ అనేది. సో ఇలా మనకి చాలా నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1.5 అని ఇస్తున్నాను, కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. 2, 3, 1 బాగా డిక్రీజ్ చేస్తాం. సో ఇంకా డిక్రీజ్ చేయాలి. అసలు ఎందుకు ఈ లైన్ స్పేసింగ్ ఇంక్రీజ్ చేయడం డిక్రీజ్ చేయడం అంటే ఒక పేజ్లో మనం ఎన్ని లైన్స్ కావాలి అనేదానికి. అంటే పేజెస్ ఎక్కువ పడినా పర్లేదు, మనకి క్లియర్గా కనిపించాలి మనం రాసిన మ్యాటర్ అనేటప్పటికి స్పేసింగ్ ఇంక్రీజ్ చేయొచ్చు. అలా కాదు నాకు పేజెస్ ఎక్కువ అవ్వకూడదు, మొత్తం మ్యాటర్ అంతా అక్కడే ఎలా ఉన్నా పర్లేదు అనేటప్పటికి స్పేసింగ్ డిక్రీజ్ చేసేస్తాం. అయితే ఇంకా స్పేస్ చూడండి, ఈ 2 లైన్స్కి మధ్యలో ఈ స్పేస్ కనిపిస్తుంది, అది కూడా డిక్రీజ్ చేసేసుకోవచ్చు. కావాలంటే రిమూవ్ స్పేస్ ఆఫ్టర్ పారాగ్రాఫ్ అనేది క్లిక్ చేసేస్తే మొత్తం స్పేస్ డిక్రీజ్ అయిపోతుంది. సో ఇలా చూడడానికి అయితే బాగోదు, కానీ పేజీలో లైన్స్ అయితే ఎక్కువ పెట్టేస్తాయి మీకు. యాడ్ బిఫోర్ పారాగ్రాఫ్ అంటే యాడ్ అవుతుంది. సో ఇంకా లైన్ స్పేసింగ్ ఆప్షన్స్, మీరు ఈ లైన్ స్పేసింగ్ ఆప్షన్స్ అనేది తీసుకుంటే చాలా వస్తాయి, బట్ ఇక్కడ ఉన్నవి జనరల్గా సరిపోతాయి. సార్ చూద్దాం ఏముంటుంది అనేది. మీకు ఈ రకంగా ఒక డైలాగ్ బాక్స్ అయితే వచ్చేస్తుంది లైన్ స్పేసింగ్ ఆప్షన్స్లో. సో చూడండి ఇక్కడ సింగిల్, డబుల్ ఇలా ఉన్నాయి మనకి. అంటే ఇక్కడ ఉన్న నెంబర్సే డబుల్. ఓకే, సో ఈ ఆప్షన్ తీసుకుంటే ఏంటంటే ప్రతిదీ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ ప్రివ్యూ కనిపిస్తుంది. ఆ ప్రివ్యూ చూసుకొని మళ్ళీ మనం ఓకే చేస్తూ ఉండాలి. సో అది కొంచెం మనకి ఇన్స్టెంట్గా అవ్వవు అనమాట. అదే ఇక్కడ డైరెక్ట్గా ఉన్న ఆప్షన్స్ చూసుకుంటే మనకి ఇన్స్టెంట్గా రిజల్ట్ కనబడిపోతుంది. సో అంతే, పెద్ద ఈ లైన్ స్పేసింగ్ ఆప్షన్స్లో డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. డోంట్ యాడ్ స్పేస్ బిట్వీన్ పారాగ్రాఫ్ అంటే పారాగ్రాఫ్కి ఎటువంటి స్పేసెస్ లేకుండా ఉంటాయి. సో అదే మనం రిమూవ్ స్పేస్ బిఫోర్ పారాగ్రాఫ్,
సో అది యాడ్ స్పేస్ ఆఫ్టర్ పారాగ్రాఫ్ అనే ఆప్షన్స్ నుంచి అయితే చేస్తున్నాం. సో మెయిన్ మనకి ఎక్కడ ఉన్నవే మనకి ఇలా కొన్ని ఎక్స్ట్రా ఆప్షన్స్ ఏంటంటే ఇవి సరిపోనప్పుడు ఎడిషనల్ ఆప్షన్స్ చూసుకోవచ్చు. సో అలా లైన్ స్పేసింగ్ ఏదో ఒకటి తీసుకోండి. నేను డిఫాల్ట్గా 1.5. తర్వాత చూడండి ఇప్పుడు స్పేసింగ్ అనేది మనకి 2 రిమూవ్లోనే ఉన్నాయి, యాడ్ అనేది అయితే ఎక్కడా లేదు అసలు. సో ఇలాంటప్పుడు ఏం చేయాలంటే మనం లైన్ స్పేసింగ్లోకి వెళ్ళి వచ్చాం, ఆ ఆప్షన్ని చేంజ్ చేసేసాం. అంటే పారాకి మధ్యలో స్పేసెస్ కావాలన్నప్పుడు ఇది. సో ఇప్పుడు వస్తుంది. అంటే మనం ఆప్షన్ వాడినంత వరకు పర్వాలేదు, ఇక్కడ ఉన్న వాటితో అడ్జస్ట్ అయిపోవచ్చు. లేదు మన ఆప్షన్ ఏదన్నా మార్చి మనం చేంజెస్ చేసామంటే మళ్ళీ ఎక్కడి నుంచి చేంజ్ చేసామో ఆప్షన్కి వెళ్ళి మళ్ళీ చేంజెస్ చేసుకోవాలి మేము. ఓకే, సో ఈ పార్ట్ ఇవన్నీ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ ఇది చూడండి, ఇది షేడింగ్. ఇది ఆల్రెడీ అంతకు ముందు చూసిన దానిలాగే ఉంటుంది, చిన్న డిఫరెన్స్. సో ఈ ఆప్షన్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా నిన్న లాస్ట్ క్లాస్లో. ఈ ఆప్షన్ అయ్యింది మీకు టెక్స్ట్ హైలైట్ కలర్. అంటే ఏదైనా ఇలాగ ఒక పేరాని ఏదో సెలెక్ట్ చేసాం, సంథింగ్ హైలైట్ అవ్వాలి, ఈ బ్యాక్గ్రౌండ్ హైలైట్ అవుతుంది. సో ఇది టెక్స్ట్ హైలైట్ కలర్ ఆప్షన్. ఈ మనకి షేడింగ్ కూడా ఆల్మోస్ట్ దానికి దగ్గరలోనే కనిపిస్తుంది. సో కలర్స్ చూడండి, ఇక్కడైతే కొన్ని కలర్సే కనిపిస్తున్నాయి మీకు. ఈ షేడింగ్ అనే దాంట్లో కలర్స్ మీకు ఎక్కువ కనిపిస్తాయి. మళ్ళీ ఇన్ని కలర్స్ మనం ఎక్కడ చూసాము అంటే ఫాంట్ కలర్లో చూసాం. సో ఆల్మోస్ట్గా ఆ కలర్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ కనిపించేస్తాయి. ఇప్పుడు ఇది ఎలా వాడాలి అంటే చూడండి ఒకసారి. ఈ ఆప్షన్ నేను ఎక్కడి నుంచి తీసుకున్నాను, ఇక్కడ నుంచి టెక్స్ట్ హైలైట్ కలర్ నేను తీసుకున్నాను. లైన్ స్పేస్ కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను, మనకి క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ లైన్కి మధ్యలో వైట్ కలర్ కనిపిస్తుంది కదా, సో స్పేస్ ఇంక్రీజ్ చేసాం. ఇప్పుడు ఈ పేరాన్ని తీసుకొని సేమ్ అదే ఎల్లో కలర్ అప్లై చేద్దాం. షేడింగ్ అనే దాని నుంచి అదే ఎల్లో కలర్ అప్లై చేయండి. ఇక్కడ కూడా ఇంక్రీజ్ చేశాను. సో 2 పేరాలకి డిఫరెన్స్ ఉందా ఇప్పుడు? సో మొత్తం డిఫరెన్స్ ఉంటుంది. ఇది ఏంటి అంటే టెక్స్ట్ హైలైట్ కలర్ ఇక్కడ పెట్టిన ఆప్షన్. అంటే ఇది ఈ టెక్స్ట్ హైలైట్ కలర్ ఏం చేస్తుందంటే టెక్స్ట్ ఎక్కడ ఉందో టెక్స్ట్ కి మాత్రమే హైలైట్ అవుతుంది. ఇది చూడండి, ఇది షేడింగ్ మొత్తం బ్యాక్గ్రౌండ్. అంటే మనకి ఈ ప్లేస్ లో ఇక్కడ నుంచి డైరెక్ట్లీ తర్వాత లైన్ లో టెక్స్ట్ అసలు ఏమీ లేదు. సో ఏమీ లేకపోయినా కలర్ అప్లై అయింది. అలాగే లైన్ కి మధ్యలో గ్యాప్ ఉండాలి, అంటే ఇలాగా అక్కడ కూడా కలర్ అప్లై అవుతుంది. ఇది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కలర్. ఇది ఓన్లీ టెక్స్ట్ ఎక్కడ ఉంటే అక్కడే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెక్స్ట్ ఇప్పుడు నేను ఇలాగా డిలీట్ చేస్తున్నాను, హైలైట్ కూడా డిలీట్ అయిపోతుంది. ఇక్కడ డిలీట్ అవుతుంది అంటే అవ్వదు. మీకు ఒక్క లెటర్ ఉన్నా చాలు, జస్ట్ అసలు ఏమీ లేదు, ఎంటర్ ప్రెస్ చేశాను అయినా బ్యాక్గ్రౌండ్ ఫాలో అయిపోతుంది. సో ఇది బ్యాక్గ్రౌండ్ కలర్, ఇది అలా ఫాలో అవుతుంది ఎంటర్ కొడితే. సో అది డిఫరెన్స్ మనకి టెక్స్ట్ హైలైట్ కలర్ కి ఇక్కడ ఉన్న ఈ బ్యాక్గ్రౌండ్ షేడింగ్ అని వస్తుంది. ఇక్కడ మనకి షేడింగ్ అని ఉంటుంది, ఆ కలర్ కి డిఫరెన్స్. సో మళ్ళీ రిమూవ్ చేయాలి అంటే ఏది ఎక్కడి నుంచి అప్లై చేశారో అక్కడి నుంచి రిమూవ్ చేయాలి. ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి రిమూవ్ చేయాలి, ఈ ఆప్షన్ నుంచి వస్తుంది అంటే రాదు, ఎందుకంటే ఇది బ్యాక్గ్రౌండ్ కాదు రిమూవ్ అవడానికి. మీ దగ్గర కొట్టారనుకోండి నో కలర్, ఏమి రాదు, చేంజ్ రాదు. ఇక్కడ నుంచి తీయాలి, ఇది నో కలర్. తర్వాత ఇది ఇక్కడ నో కలర్. సో ఏ ఆప్షన్ ఎక్కడి నుంచి పెట్టామో మనం రిమూవ్ చేయాల్సింది కూడా ఆ ప్లేస్ నుంచే రిమూవ్ చేస్తాం. లైన్స్ మళ్ళీ 1.5 పెట్టాను. ఇంకా నెక్స్ట్ చూడండి పక్కన బార్డర్స్. సో ఈ బార్డర్స్ ఏంటంటే మనం పారాకి అప్లై చేయొచ్చు, లేదా ఇండివిజువల్ గా ఒక్కొక్క లైన్ కి బార్డర్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఇది ఎలా ఉంటుంది అనేది అయితే ఒకసారి చూద్దాం. బార్డర్స్ ఒకసారి చూడండి. ఫస్ట్ ఒక పారాని తీసుకుంటున్నాను నేను. ఒక పారాని తీసుకుని అయితే డైరెక్ట్ గా క్లిక్ చేసేస్తే మీకు ఏ బార్డర్ అప్లై అవుతుంది అంటే బాటమ్ బార్డర్ అని వస్తుంది. అక్కడ బాటమే అప్లై అయిపోద్ది. మీకు మిగతా ఆప్షన్స్ కావాలంటే పక్కన యారో క్లిక్ చేయాలి కదా, యారో ఉన్న వాటికి అన్నిటికి కూడా. సో యారో క్లిక్ చేస్తే మనకి చాలా లిస్ట్ అయితే వచ్చింది, చూద్దాం. ఇలా క్లిక్ చేసేస్తే బాటమ్ బార్డర్, జస్ట్ బాటమ్ ఒక లైన్ లాగా వచ్చేసింది, ఒక గీత గీసినట్టుగా వచ్చింది. మళ్ళీ తీసేయాలి అంటే జస్ట్ ఇలాగా సెలెక్ట్ చేసి నో బార్డర్కి వెళ్తాం. సో ఇక్కడ అన్ని కూడా ఆప్షన్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఆల్ బార్డర్స్ అంటే మొత్తం ఒక బాక్స్ లా కనిపించేస్తుంది. ఆ పారా వరకు సెలెక్ట్ చేశాను నేను, ఎన్ని సెలెక్ట్ చేస్తే అన్నిటికే. మళ్ళీ వద్దు అంటే నో బార్డర్, లేదు అవుట్ సైడ్ బార్డర్, ఇన్సైడ్ బార్డర్ ఏమన్నా అప్లై చేసుకోవచ్చు. అయితే అవుట్ సైడ్ ఇన్సైడ్ పెద్ద డిఫరెన్స్ అయితే కనిపించట్లేదు ఒక పారాలో. మొత్తం అన్ని పారాలు సెలెక్ట్ చేయండి, మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది. అవుట్ సైడ్ బార్డర్ 3 పారాలకి
చుట్టూరా బార్డర్ వచ్చింది. అదే ఇన్సైడ్ బార్డర్ అంటే చూడండి లోపల వస్తుంది, చుట్టూరు బార్డర్ అనేది రావట్లేదు. ఇంకా ఆల్ బార్డర్ అంటే లోపల బయట అన్ని వచ్చేస్తాయి మొత్తం. అంటే ఒక టేబుల్ చూసినట్టుగా అయితే కనిపిస్తుంది ఇది. నో బార్డర్. ఇంకా తర్వాత మిగతా అన్ని ట్రై చేయండి, లెఫ్ట్ రైట్ టాప్ బాటమ్. ఇక్కడ బార్డర్స్ కావాలంటే మీరు మళ్ళీ బార్డర్ వేరే కలర్ కావాలి, మీకు ఆ థిక్నెస్ కావాలి అనేది కూడా అప్లై చేసుకోవచ్చు. ఎక్కడ అంటే బార్డర్స్ అండ్ షేడింగ్కి వెళ్ళండి. మీకు బార్డర్స్ అండ్ షేడింగ్ వెళ్తే మళ్ళీ డైలాగ్ బాక్స్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు బార్డర్ ఎలా కావాలి, ఏ స్టైల్ కావాలి చూడండి. 2 గీతలు పెడుతున్నాను, డబల్ లైన్స్. బాక్స్ అంటే ఫుల్ బాక్స్ కావాలి. కలర్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక కలర్, రెడ్ కలర్ తీసుకుంటున్నాను. మీకు ప్రివ్యూ పక్కన చూపిస్తుంది. మీకు ఈ ఉన్నట్టుగానే మనకి పారా అప్లై అవుతుంది. అలాగే విడ్త్ ఎంత కావాలి, ఎంత థిక్నెస్ కావాలంటే థిక్నెస్ కూడా పెట్టుకోవచ్చు. సో అన్ని పెట్టేసి నేను చూడండి అప్లై టు పారాగ్రాఫ్ టెక్స్టా. మొత్తం మనం పారాని సెలెక్ట్ చేసాం కాబట్టి పారా పెట్టేసుకుంటాం. ఓకే. సో ఇలా వచ్చేస్తుంది ఇది. మరి అయితే ఓన్లీ అవుట్ సైడే వచ్చింది. ఆల్ కావాలన్నా కూడా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ ఆల్ అనే ఆప్షన్ ఉంది కదా, అలా ఏది కావాలంటే అది మీరు అక్కడి నుంచి వెళ్ళి చేయొచ్చు. అయితే మళ్ళీ కలర్ అనేది రిమూవ్ చేయాలి అంటే బార్డర్స్ నుంచి మళ్ళీ బార్డర్స్ అండ్ షేడింగ్ వెళ్ళి ఒకసారి ఇక్కడికి వచ్చాం కదా, బార్డర్స్ అండ్ షేడింగ్ వెళ్ళి ఆల్రెడీ రెడ్ కలర్లు అవి ఇక్కడ అప్లై అయిపోయినాయి. మీరు అవన్నీ తీసేయాలంటే మళ్ళీ బాక్స్లోకి వచ్చి సింగిల్ లైన్ పెట్టి, సో సింగిల్ లైన్ పెట్టగానే కలర్ అవి కూడా చేంజ్ అయిపోయినాయి కాబట్టి ఓకే. అవ్వకపోతే మీరు అవి కూడా మార్చుకోవాలి, కలర్ మార్చుకోవాలి, విడ్త్ మార్చుకోవాలి. ఓకే. సెలక్షన్ ఇంపార్టెంట్. ప్రతిదానికి సెలక్షన్ అయితే చేసుకోండి. సో సెలెక్ట్ చేస్తేనే అవుతుంది. పనిచేస్తాయి అండూ రీడు పనిచేస్తాయి. అండూ రీడు దేనికన్నా పనిచేస్తాయి. నేను మీకు మళ్ళీ చూపించాలి ఇక్కడ ఆప్షన్ అని చూపిస్తున్నాను. కంట్రోల్ జెడ్ దేనికన్నా కామనే, మీరు ఏది చేసినా కంట్రోల్ జెడ్ వచ్చేస్తుంది. సో ఇక్కడ నుంచి బార్డర్స్ అయితే పెడతాం. అయితే నేను బార్డర్ వద్దు అంటే నన్, లేదు అంటే ఇక్కడ నో బార్డర్ ఏదైనా తీసుకో. అయితే బార్డర్స్ చూడండి ఎలా వస్తే అప్లై అవుతాయంటే ఇప్పుడు నేను ఆల్ బార్డర్స్ అప్లై చేసేస్తున్నాను. ఇలా వచ్చినాయి. మరి ఎక్కడైతే ఎంటర్ ప్రెస్ చేసామో అక్కడి నుంచి నెక్స్ట్ లైన్, అక్కడ ఒక కొత్త బార్డర్ అయితే అప్లై అవుతుంది. సో ఇక్కడికి వచ్చి నేను ఎంటర్ ప్రెస్ చేశాను, నెక్స్ట్ లైన్ వచ్చింది. మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేశాను, ఎంటర్ ప్రెస్ చేశాను. ఇలా ఎంటర్ ప్రెస్ చేసే కొద్దీ మనకి నెక్స్ట్ లైన్ ఫామ్ అవుతుంది. ఒక్కొక్క లైన్ కి మళ్ళీ ఒక్కొక్క బార్డర్ అయితే వచ్చింది. లేదు ఆల్రెడీ ఉన్న దాని నుంచే ఎంటర్ కొట్టాను, నెక్స్ట్ లైన్ లోకి వెళ్ళిపోతుంది. సో అలా బార్డర్ అప్లై అవుతుంది మొత్తం అన్నిటికి కూడా. మొత్తం సెలెక్ట్ చేసేలాగా మళ్ళీ నో బార్డర్స్. సో అండూ రీడు కంట్రోల్ జెడ్డే కదా అండూ చేయాల్సింది. సో అంతే, మళ్ళీ బ్యాక్కి వెళ్తామే. మనం ఎక్కడికి వెళ్ళామో ఆ ప్లేస్ అండూ రీడు అన్నిటికీ అప్లై అయిపోతాయి. మీరు ఏ సెట్టింగ్ అప్లై చేసినా ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నిటికీ అండూ రీడు పనిచేసేస్తుంది. సో అందుకే అండూ రీడు మీకు ఆప్షన్స్ లా లేవు. మీరు ఇక్కడ ఏది క్లిక్ చేసినా సరే అవి కనిపిస్తాయి పైన. అదే హోమ్ లో ఉంటే హోమ్ లో ఉన్నవే వస్తాయి, ఇన్సర్ట్ లో ఉన్నవే. కానీ ఇది అలా కాదు, ఇండిపెండెంట్ ఇవి. హోమ్ ఇన్సర్ట్ మీరు ఎక్కడున్నా అవి మాత్రం అలా ఫిక్స్డ్ గా ఉంటుంది. అంటే దేంట్లోనే పనిచేస్తాయి ఆప్షన్స్ అండూ రీడు. సో ఇక్కడ దాకా కంప్లీట్ అయింది. ఇవి చూద్దాం ఇప్పుడు మనం. బార్డర్స్ కూడా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇవి చూడండి. ఈ మూడు కూడా ఆల్మోస్ట్ ఒకేలా కనిపిస్తాయి మనకి. బుల్లెట్స్, నెంబర్స్, మల్టీ లెవెల్, ఇవి కూడా నెంబర్సే. సో బుల్లెట్స్ అంటే ఏంటంటే జస్ట్ ఇలా సెలెక్ట్ చేసాం కదా, నేను 3 పేరాలు అయితే తీసుకున్నాను నేను. సో 3 పేరాలకి ఈ యారో క్లిక్ చేయండి, మనకి లిస్ట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇలాగా జస్ట్ ఇలా పెడతాం. సో బుల్లెట్ ఏంటంటే జస్ట్ పాయింట్ వైజ్ ఏదైనా మనం రాయాలి అనుకునేటప్పుడు ఈ బుల్లెట్స్ అనే ఆప్షన్ అయితే యూజ్ చేస్తాం. ఇవి ఎలా అప్లై అవుతాయి అంటే మళ్ళీ మనకి ఎక్కడైతే మీరు ఎంటర్ ప్రెస్ చేశారో అక్కడి నుంచి న్యూ లైన్ తీసుకుంటుంది, న్యూ బుల్లెట్ అప్లై అవుతుంది. ఇప్పుడు నేను బుల్లెట్ ఏం పెట్టలేదు. సో ఇలా ఏదో ఒక బుల్లెట్ అయితే ఇచ్చాను నేను. మీరు ఎక్కడైతే ఎంటర్ ప్రెస్ చేశారో అక్కడి నుంచి న్యూ బుల్లెట్. మళ్ళీ ఇక్కడ ఏదైనా రాస్తాం మనం ఇలాగా, మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేస్తాం. అంటే నెక్స్ట్ లైన్కి వచ్చే కొద్దీ ఒక బుల్లెట్ అనేది ఆటోమేటిక్ యాడ్ అయిపోతుంది. ఇక్కడ ఏమీ రాయకుండా డైరెక్ట్ గా ఎంటర్ ప్రెస్ చేశారంటే ఆ బుల్లెట్ రిమూవ్ అయిపోతుంది. సో అది ఇక్కడ జరిగేది. ఇలా రకరకాల బుల్లెట్స్ అయితే అప్లై చేయొచ్చు. సో బుల్లెట్ అప్లై చేసినప్పుడు చూడండి లైన్ కి గ్యాప్ ఆటోమేటిక్ గా తగ్గిపోయింది, మనం ఏమీ తగ్గించకుండానే. కావాలంటే మళ్ళీ మీరు యాడ్ స్పేస్ ఆఫ్టర్ పారాగ్రాఫ్
సో ఇవి పారాగ్రాఫ్ కింద లేదు మనకి, 1 by 1 ఎలా అంటే పాయింట్స్ వైజ్ లో ఉన్నది. సో అందువల్ల మనకి లైన్ గ్యాప్ అయితే తగ్గిపోయినట్టుగా కనిపిస్తుంది. మీరు మళ్ళీ గ్యాప్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడమే. సో బుల్లెట్ అప్లై చేసినప్పుడు ఏంటంటే పారా కింద తీసుకోదు, ఇది విడివిడిగా తీసుకుంటుంది. సేమ్ బుల్లెట్స్ ఎలా అయితే ఉన్నదో అదే నెంబరింగ్. బుల్లెట్స్ అంటే ఇక్కడ కనిపించే ఈ స్పెషల్ సింబల్స్, నెంబర్స్ అనేది 1 2 3 4 అంతే. రెండిట్లకి ప్రాపర్టీస్ ఒకటే. మళ్ళీ మీరు ఎంటర్ ప్రెస్ చేస్తే కొత్త నెంబర్ రావడం, మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేస్తే నెంబర్ రిమూవ్ అయిపోవడం, అంతా ప్రాపర్టీ అయితే ఒకటే. బట్ ఏంటంటే బుల్లెట్స్ అనేవి సింబల్స్ లో ఉంటాయి, నెంబర్స్ అనేది ఈ రకంగా నెంబర్స్ లో ఉంటాయి. సో చాలా నెంబర్స్ ఉంటే ఏదైనా తీసుకోవచ్చు. ఈ మల్టీ లెవెల్ లిస్ట్ కూడా మనకి నెంబరింగ్ అలాగే కనిపిస్తుంది. మొత్తం రెండు కూడా సేమే. ఈ నెంబర్ అప్లై చేసినా చూడండి, మనకి మల్టీ లెవెల్ లిస్ట్ నుంచి వచ్చి అప్లై చేసినా మనకి ఈ నెంబర్ లోకే హైలైట్ అవుతుంది. సో రెండు కూడా ఒకటే మనకి మల్టీ లెవెల్ లిస్ట్. అంటే పారాకి 1 by 1 కావాలన్నప్పుడు ఈ లెవెల్ అప్లై చేస్తాం. ఏదైనా మన నోట్స్ అయి రాసినప్పుడు అయితే ఉపయోగపడుతుంది. లేదు జనరల్ గా ఇలా 1 2 పారాస్ రాసినప్పుడు ఈ నెంబర్స్ అయితే సరిపడుతుంది. సో అది ఇక్కడ ఉండేది. మళ్ళీ అవసరం లేదంటే నన్ను. నెక్స్ట్ ఆప్షన్ చూడండి, ఇవి ఇండెంట్స్ అని ఉంటాయి. ఇవి మొత్తం ఇవి కూడా పారాకే అప్లై అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను జనరల్ గా పారా అనేది ఇలా స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఇండెంట్ చూడండి, అప్లై చేసిన తర్వాత చూద్దాం. డిక్రీజ్ ఇండెంట్, ఇది ఇంక్రీజ్ ఇండెంట్ అని ఉంది. నేను ఇప్పుడు ఇండెంట్ ఇంక్రీజ్ చేస్తున్నాను. సో ఏం జరుగుతుంది ఇది అంటే మనకి ఆ గ్యాప్ అనేది పారా కావాల్సిన గ్యాప్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మీరు పైన రోలర్ అబ్జర్వ్ చేయండి, ఆ రోలర్ లో ఈ ఇండెంట్ అనేది చేంజ్ అయిపోతుంది. సో ఇక్కడ కనిపించే సింబలే మనకి ఇండెంట్స్. అలాగే రైట్ సైడ్ ఉంటే రైట్ సైడ్ ఇండెంట్స్ ఇవి మనకి. సో డిక్రీజ్ అవడానికి ఇంకా ఛాన్స్ లేదు, ఎందుకంటే రోలర్ ఎండింగ్ వచ్చేసాం. మనం ఇంక్రీజ్ చేసినప్పుడే ఇలా డిక్రీజ్ అనేది అయితే బ్యాక్ రావచ్చు. సో అలా మీరు ఇండెంట్ అనేది, సో ఇది ఏం లేదు, ఇది జస్ట్ కీబోర్డ్ లో ట్యాబ్ ప్రెస్ చేసినట్టే. సో కీబోర్డ్ లో ట్యాబ్ ప్రెస్ చేస్తే ఇక్కడ క్లిక్ చేసి సెలెక్ట్ చేయకండి, సెలెక్ట్ చేసి ట్యాబ్ ప్రెస్ చేస్తే అది రిమూవ్ అయిపోద్ది. మీరు ట్యాబ్ అలాంటి కీస్ కొన్ని మనకి అన్నిటికీ సెలెక్షన్ అప్లై అవుతుంది, కొన్నిట్లు మాత్రం సెలెక్ట్ చేయకూడదు. ఇక్కడ క్లిక్ చేసి ట్యాబ్ నొక్కుతుంటే మీకు ఇండెంట్ చేంజ్ అవుతుంది. అయితే మరి ఇక్కడ ఇండెంట్ కి ట్యాబ్ కి తేడా ఏంటంటే ఇది పారా మొత్తం చేంజ్ అవుతుంది. నేను సెలక్షన్ కూడా ఇవ్వలేదు. సో సెలక్షన్ ఇచ్చినా అలాగే ఉంటుంది, ఇవ్వకపోయినా అలాగే ఉంటుంది. సింగిల్ లైన్ మాత్రమే జనరల్ గా పారా ఇలా స్టార్ట్ చేస్తాం. సో ఇలా సింగిల్ లైన్ కావాలన్నప్పుడు కీబోర్డ్ నుంచి ట్యాబ్ వాడండి. అలా కాదు మొత్తం పారా అంతా మూవ్ చేయాలంటే డైరెక్ట్ ఇక్కడ ఇండెంట్ ఆప్షన్ తీసేసుకోవచ్చు. సో పారాస్ ఎప్పుడు కూడా జనరల్ గా ఈ రకంగా స్టార్ట్ చేస్తాం మనం నోట్సెస్ లో పారాస్ అనేది. సో ఆ పారాస్ కావాలి అన్నప్పుడు కీబోర్డ్ లో ట్యాబ్ వాడతాం, ట్యాబ్ ఇస్తే. సో ఎప్పుడు పారాలో ఫస్ట్ లైనే మనకి కొంచెం పక్కకు మూవ్ అవుతుంది. ఈ లైన్ మూవ్ అవుతుంది అంటే పారా అలా రాయం కదా, కాబట్టి ఇక్కడ ఆ సెట్టింగ్ కూడా ఉండదు. సెకండ్ లైన్ మూవ్ చేయాలనేది ఏమి ఉండదు ఇక్కడ, ఇంకా ఫస్ట్ లైన్ ఒకటే మూవ్ అవుతుంది. సో దానికి సంబంధించిందే ఈ ఇండెంట్ అనే ఈ రోలర్ మీద ఉండే ఈ సింబల్ మనకి. సో నెక్స్ట్ ఆప్షన్ ఇది సార్టింగ్. సో సార్టింగ్ ఏంటంటే ఆల్ఫాబెట్స్ కానీ ఏదన్నా మనకి సార్టింగ్ చేయొచ్చు. సో నేను ఇక్కడ కొన్ని నెంబర్స్ ఇస్తున్నాను మనకి ఈజీగా అర్థం అవడానికి. 2 3 1 0 5 ఇలా ఏదో డిఫరెంట్ నెంబర్స్ అయితే ఇచ్చేసాను నేను. సో సార్టింగ్ చెయ్యాలి. సార్టింగ్ అంటే అర్థం ఏంటంటే ఈ నెంబర్స్ అన్ని ఒక ఆర్డర్ లో ఉన్నాయా మీకు, అంటే 1 2 3 4 ఇలాగేమన్నా ఆర్డర్ లో ఉన్నాయా? గ్యారంటీగా లేవు. సో ఇప్పుడు అన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ జస్ట్ సార్ట్ అనే ఆప్షన్ పెట్టండి. సార్టింగ్. సో సార్ట్ క్లిక్ చేయగానే మనకి డైరెక్ట్ గా ఆప్షన్ అయితే అప్లై అవ్వలేదు, మనకు కొత్తగా ఏదో సపరేట్ గా ఇంకొక డైలాగ్ బాక్స్ అయితే వచ్చింది. ఇందులో ఏం చేయాలి అంటే మీరు సార్టింగ్ పారాగ్రాఫ్ ఉంచేయండి, ఎందుకంటే అన్ని మనం 1 by 1 పారాస్ ఇచ్చాం కాబట్టి. అసెండింగ్ డిసెండింగ్ అంటే సార్టింగ్ మనకి నెంబర్స్ స్మాల్ టు బిగ్ పెద్ద అసెండింగ్ ఆర్డర్ రావాలా, డిసెండింగ్ ఆర్డర్ రావాలా? అసెండింగ్ ఆర్డర్ చూద్దాం. సో చూడండి 0 1 1 2 3 ఆర్డర్ లో వస్తుంది. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఇది రివర్స్ లోకి వస్తుంది మీకు. డిసెండింగ్ క్లిక్ చేయగానే సో ఇది నెంబర్స్ తో చేశాను, మీకు ఇదే సేమ్ ఆల్ఫాబెట్స్ అవి ఉన్నా కూడా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 పారాలనే తీసుకొని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అసెండింగ్ డిసెండింగ్. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఫస్ట్ స్టార్టింగ్ లైన్ ఏ లెటర్ అయితే ఉందో
అవి మనకి అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ అవుతాయి. సో పారాస్కి వచ్చినప్పటికి ఏంటంటే ఫస్ట్ లెటర్ అవుతుంది. నేను ఇక్కడ డైరెక్ట్ నెంబర్స్ ఇచ్చాను కాబట్టి మనకు చూడడానికి అర్థమైపోయింది. ఈ పారాస్ ఏంటంటే నెంబర్స్ అప్లై అవుతాయి, నెంబర్స్ కాదు లెటర్స్ అప్లై అవుతాయి ఈ పారాస్ తీసుకునేటప్పటికి. అంటే ఫస్ట్ అనేది అసెండింగ్ ఆర్డర్ లో లాస్ట్ వై ఉంటుంది, తర్వాత టీ ఉంటుంది, ఓ ఉంటుంది. సో ఇది దేనికి అంటే మనం ఏదన్నా పారాస్ అవి రాసినప్పుడు 1 by 1 ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో అరేంజ్ చేయాలి అనేటప్పటికి సార్టింగ్ అనే ఆప్షన్ అయితే యూజ్ చేసుకుంటాం. అంటే పై నుంచి కిందకి అరేంజ్ చేయాలా, కింద నుంచి పైకి అరేంజ్ చేయాలి అనేటప్పటికి వస్తుంది. సో ఇంకా నెక్స్ట్ ఇది షో హైడ్ అని ఉంటుంది. పెద్ద అవసరం అయితే ఉండదు, జస్ట్ క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే ఏంటి అంటే మనం ఎక్కడైతే ఎంటర్ ప్రెస్ చేసామో అనేది చూపిస్తుంది అంతే. అంతకు మించి ఇందులో మనకి పెద్ద ఉపయోగపడే ఆప్షన్ అయితే ఏం లేదు. ఇది షో ఆర్ హైడ్ అని వస్తుంది. సో దీంతో ఈ పారాగ్రాఫ్ సంబంధించిన సెట్టింగ్స్ మొత్తం కంప్లీట్ అయినాయి. మీకు ఇది మళ్ళీ ఎక్కడ వచ్చింది అంటే మీకు ఇదే ఆప్షన్. నెక్స్ట్ చూడండి. సో ఇవి చూద్దాం స్టైల్స్ అనేది. అయితే మీరు స్టైల్స్ అనేది ఎలా మీరు అర్థం చేసుకోవాలి అంటే ఫాంట్ ప్లస్ పారాగ్రాఫ్. మీరు ఫాంట్ ని పారాగ్రాఫ్ ని రెండింటిని కరెక్ట్ గా చేస్తే స్టైల్ అనేది మీకు అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను మొత్తం సెలెక్ట్ చేసి ఇక్కడ ఈ ప్రీ డిఫైన్డ్ స్టైల్స్ ఇవి అంటే మళ్ళీ మనం ప్రత్యేకంగా ఫాంట్ లోకి వెళ్ళి సైజ్ మార్చి ఇలాంటివి ఏమీ లేకుండా ఒకటి డైరెక్ట్ అప్లై చేస్తున్నాను. నో స్పేసింగ్ అని ఉంది. సో డైరెక్ట్ క్లిక్ చేసేస్తే ఏమైంది, ఇది స్పేస్ తగ్గిపోయింది. ఈ ఆప్షన్ మనం ఇందాక ఎక్కడి నుంచి చేసాం, ఈ లైన్ స్పేసింగ్ నుంచి వచ్చి నో స్పేసింగ్ అనే దగ్గర నుంచి ఇక్కడ 1 నేను ఇచ్చానా, ఇవ్వలేదు. సో 2 ఇస్తాను చూడండి. ప్రీ డిఫైన్డ్ ఫార్మాట్స్ ఇవి. నార్మల్ ఎప్పుడు నార్మల్ ఉండేలా చూసుకోండి. జనరల్ గా అదే ఉంటది, మనం ఏమీ ఇది మార్చకుండా ఉంటే. లేదు హెడ్డింగ్ ఇది ఒక రకమైన స్టైల్. ఇంకా మీకు నెంబర్ ఆఫ్ స్టైల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రీ డిఫైన్డ్ స్టైల్స్. సో వీటి గురించి పెద్దగా అంత మనం యూజ్ చేసేది ఏమి ఉండదు. సో ఇది అండర్లైన్ చూడండి, హైలైట్ అయింది, నేను పెట్టలేదు. అయినప్పటికీ ప్రీ డిఫైన్డ్ స్టైల్స్ ఇవి. సో ఇక్కడ నుంచి కూడా మీరు స్టైల్ అనేది తీసేయాలి అంటే ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది మీకు, క్లియర్ ఫార్మాటింగ్. సో క్లియర్ ఫార్మాటింగ్ చేస్తే మళ్ళీ మీరు ఎలా వస్తుంది అంటే నార్మల్లోకి వచ్చేస్తుంది. లేదంటే క్లియర్ ఫార్మాటింగ్ ఆప్షన్ మొన్న మనం ఈ రోజు ఫస్ట్ స్టార్టింగ్ క్లాస్ లో చెప్పాను కదా, క్లియర్ ఫార్మాటింగ్ అని. ఇక్కడ ఇది చేసేసినా మీకు సరిపోతుంది. సో ఇది జనరల్ గా ఎక్కడ ఉండాలంటే నార్మల్లో అయితే ఉంటుంది. సో అది అక్కడి నుంచి వచ్చింది, పెద్ద దాని గురించి అంత ఇంపార్టెంట్ ఉండదు. ఇంకా నెక్స్ట్ చూడండి, ఇవి ఉపయోగపడితే మనకి ఫైండ్, రీప్లేస్, గో టు, సెలెక్ట్. సో ఇవి చూద్దాం. ఇవన్నీ కూడా ఎడిటింగ్ అనే పార్ట్ లో ఉన్నాయి. సో ఫైండ్, ఇక్కడ మనం పారాస్ అయితే రాసాం. ఇలా నెంబర్ ఆఫ్ పేజెస్ మనకి ఉన్నప్పుడు అందులో కావాల్సింది ఫైండ్ చేయాలి. సో దీనికి ఇంకా సెలక్షన్ ఏమి అవసరం లేదు. పర్టికులర్ గా మీరు స్టార్టింగ్ ఆఫ్ ద డాక్యుమెంట్ క్లిక్ చేసేయండి. అలా కాదు, కింద ఎక్కడో క్లిక్ చేస్తే మళ్ళీ డాక్యుమెంట్ కొంత ఈ పార్ట్ మిగిలిపోతుంది. సో ఇది మళ్ళీ ఫైండ్ చేయడానికి అవ్వదు, మళ్ళీ పైకి వెళ్ళి చేయాల్సి వస్తుంది. నేను అందుకే స్టార్టింగ్ క్లిక్ చేశాను. ఫస్ట్ లైన్ లో క్లిక్ చేసేసి ఇక్కడ ఫైండ్ అని ఉంది. సో ఫైండ్ ఇక్కడ క్లిక్ చేస్తే మీకు 3 ఆప్షన్స్ ఓపెన్ అవుతున్నాయి, ఫైండ్, రీప్లేస్, గో టు. అవి విడివిడిగా ఇక్కడ ఫైండ్, గో టు ఉంది, కింద లైన్ లో రీప్లేస్ ఉంది. మీరు 3 ఒకేసారి అన్నా యూజ్ చేయొచ్చు, విడివిడిగా అన్నా, ఎలా అన్నా పర్లేదు. ఏది క్లిక్ చేసినా మనకి కలిపి ఓపెన్ అవుతుంది ఇది డైలాగ్ బాక్స్. ఓకే. సో ఫైండ్, అసలు ఏం ఫైండ్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక పర్టికులర్ గా ఇక్కడ ఈ పారాస్ లో కావాల్సిన వర్డ్ ఏదో ఒకటి కావాలి నాకు. అయితే ఇక్కడ హోమ్ అనేది ఒకటి ఇస్తున్నాను నేను. హోమ్ అనే వర్డ్ ఎక్కడుందో నేను ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం స్టార్టింగ్ లో ఉన్నాం కాబట్టి పర్వాలేదు. చూడండి, హోమ్ అనేది అసలు ఎక్కడుందో జనరల్ గా మనం చూద్దాం. ఇది ఒకటి ఉన్నది హోమ్ అనేది ఇక్కడ. తర్వాత ఇక్కడ ఒకటి ఉన్నది హోమ్ అనేది. సో అంతే, అదే చూపిస్తుంది. ఆ 2 చోట్లే చూపిస్తాయి. హోమ్, ఫైండ్ నెక్స్ట్. సో ఇక్కడ ఒకటి చూపించింది, హైలైట్ అయింది. తర్వాత ఫైండ్ నెక్స్ట్, హైలైట్ అవుతుంది. ఫైండ్ చూడండి, ఫినిష్ సెర్చింగ్ ద డాక్యుమెంట్. అంటే మనం స్టార్టింగ్ లో క్లిక్ చేసి ఈ ఫైండ్ అనేది ఇచ్చాం కాబట్టి. అలా స్టార్టింగ్ లో కాకుండా మీరు ఇక్కడ పెట్టాను నేను ఎండింగ్ లో ఈ మౌస్ ఇక్కడ క్లిక్ చేశాను. సో హోమ్ అనేది మరి ఫైండ్ చేయాలి అంటే వస్తుందా? వస్తుంది. లాస్ట్ ఇక్కడ క్లిక్ చేద్దాం ఒకసారి. ఇట్స్ ఓకే, మీకు పెద్దగా అయితే ప్రాబ్లం లేదు, ఎక్కడ పెట్టినా వస్తుంది కాబట్టి. లేదు అంటే మీరు ఏంటంటే పైకి మళ్ళీ ఏదైనా పై పార్ట్ ఉండిపోయింది అనేటప్పటికి
మీరు స్టార్టింగ్ క్లిక్ చేసేసుకుంటే బెటర్. సో ఎక్కడ క్లిక్ చేసినా కూడా తీసుకుంటుంది. సో అలాగే ఇక్కడ ఉన్నాం, ఎక్కడి నుంచే చూసేద్దాం. మళ్ళీ రీప్లేస్ ఇక్కడికి రావడం ఎందుకు, ఇది సేమ్ ఫైండ్ చేసాం, రీప్లేస్. సో రీప్లేస్, ఇక్కడ రీప్లేస్ కి 2 వర్డ్స్ వస్తుంది. అంటే ఏ వర్డ్ కావాలి వేరే ఏ వర్డ్ తో రీప్లేస్ చేయాలి. ఇక్కడ ఏదో హోమ్ అనేది నాకు అదే ఉంచేస్తాను, ఇక్కడ ఏదో హౌస్ అనేది రీప్లేస్ చేయాలి అనుకుందాం. అంటే హోమ్ అనే ఉన్న ప్రతి చోట మీకు హౌస్ అనేది రాయాలి. మీరు రాసియచ్చు, డైరెక్ట్ గా టైప్ చేసియచ్చు. 1-2 ఉంటే పర్లేదు, ఎక్కువ ఉంటే అది ఈజీగా అవ్వదు. సో రీప్లేస్ ఆల్ అంటే ఒకేసారి అయిపోతాయి. అసలు సింగిల్ గా రీప్లేస్ చేస్తాం. ఫైన్ నెక్స్ట్ ఇక్కడ ఉంది కదా, ఇది రీప్లేస్ కొడుతున్నాను. చూడండి, హౌస్ ట్యాబ్ అని మారిపోయింది. ఇది వర్డ్ హ్యాస్ ఫినిష్డ్ సెర్చింగ్ ద డాక్యుమెంట్. సో అవ్వలేదు కదా మనకి, మళ్ళీ లాస్ట్కి వచ్చేసింది. మళ్ళీ ఫైన్ నెక్స్ట్ కొట్టండి. సో ఇక్కడ ఒకటి ఉండిపోయింది, అంటే లాస్ట్కి వెళ్ళిపోతే మళ్ళీ ఫస్ట్కి రావాలి. నాది ఇందాక అదే మీకు ఫైన్ లో చెప్పేది. ఇప్పుడు మళ్ళీ హౌస్ రీప్లేస్ కొట్టండి, మళ్ళీ ఫినిష్డ్ సెర్చింగ్ అంటుంది. అయినా చెక్ చేద్దాం ఒకసారి మళ్ళీ. ఫైన్ నెక్స్ట్. సో ఇప్పుడు లేదు, ఎందుకంటే 2 కదా, మనం ఆల్రెడీ ఇందాక చెక్ చేసినవి 2 ఉండే. సో రెండింటిని హౌస్. అదే రీప్లేస్ అవ్వాలంటే ఒకేసారి రీప్లేస్ అయిపోద్ది. ఒకసారి అండూ చేద్దామా. సో 2 హోమ్లు మళ్ళీ తీసుకొచ్చాను, రీప్లేస్కి వచ్చి రీప్లేస్ ఆల్ అని ఒకేసారి పెట్టేస్తే మొత్తం రీప్లేస్ అయిపోద్ది. సో చూడండి, ఇక్కడ హౌస్ హౌస్. అలా 2 కాదు, మీకు 200 ఉన్నా సరే అలాగే రీప్లేస్ అయిపోతుంది. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే గోటు. సో గోటు మీకు ఇక్కడ అన్నా ఉంటుంది, లేదా ఏదో ఒకటి క్లిక్ చేస్తే గోటు దొరికేస్తుంది. ఇది గోటు సింపుల్, ఏం లేదు. ఇక్కడ మనకి ప్రజెంట్ లైన్స్ పేజెస్ చెక్ చేయడానికి అవుతుంది, మిగతా ఏవి చెక్ చేయడానికి అవ్వదు. నేను ఏంటంటే జస్ట్ పేజెస్ ఇంక్రీజ్ చేయడం కోసం ఏం చేస్తున్నానంటే, ఇది ఇలాగే ఉంచేయండి కొని, ఈ పారాని మొత్తం కాపీ చేసేసి జస్ట్ పేజెస్ ఇంక్రీజ్ చేయడానికి పేస్ట్ చేసేస్తున్నాను నెంబర్ ఆఫ్ టైమ్స్. కంట్రోల్ వి. సో ఇలా కొన్ని పేజెస్ అయితే ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చాను నేను. ఎన్ని పేజెస్ వచ్చినాయి అంటే మొత్తం టోటల్ 6 పేజెస్ కనిపిస్తున్నాయి. సో చూడండి, ఇక్కడ డైరెక్ట్ గా మీకు ఈ కింద పేజ్ మీద క్లిక్ చేయగానే మీకు ఏమొస్తుంది, ఆప్షన్ ఫైండ్ అండ్ రీప్లేస్ వస్తుంది. అంటే అక్కడి నుంచి అన్నా మీరు ఆప్షన్ తీసుకోవచ్చు, లేదా ఇక్కడ గోటు అనేది తీసుకోవచ్చు. సో గోటు ఎక్కడున్నాం ఇప్పుడు, ఫస్ట్ పేజ్లో ఉన్నాం. అలా కాదు, మీరు గోటు పేజ్, ఇక్కడ నెంబర్ ఇవ్వచ్చు 4. సో 4th పేజ్లోకి రావాలి గోటు. సో వచ్చిందో లేదో చూసుకోండి. ఇది మనకి ఏ పేజ్లో ఉన్నది, ఇక్కడికి వచ్చింది. కర్సర్ వస్తుంది అంతే. సో 4th పేజ్లోకి వచ్చింది. సో అలాగే ఎక్కడున్నా మీరు లైన్స్ కూడా చూసుకోవచ్చు. ప్రజెంట్ ఈ 2 అవుతాయి, ఇవన్నీ మనం పెట్టలేదు కాబట్టి అప్పుడు చూద్దాం. లైన్, ఇది ఏ లైన్లో ఉన్నాం చెప్పలేము ఇలాగా, ఎందుకంటే సెకండ్ పేజ్కి వచ్చినప్పటికి ఏ లైనో మనకు తెలియదు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లైన్కి వెళ్ళిపోవాలి. ఫస్ట్ లైన్ కంటే ఫస్ట్ పేజ్లో ఫస్ట్ లైన్కి గోటు. ఫస్ట్ పేజ్లో ఫస్ట్ లైన్కి అయితే వచ్చేసింది. సో లేదు, లైన్ నెంబర్ 20 ఇచ్చాను, అసలు ఉందా లేదా, ఉన్నాయి. 200 ఇచ్చాను, 200 లైన్స్ ఉండకపోవచ్చేమో చెక్ చేద్దాం. గోటు. సో లాస్ట్కి వచ్చేసింది, అది 200 లైన్ అవుతుందో లేదో తెలియదు. సో లేవి లేకపోతే లాస్ట్కి వచ్చేసి ఆగిపోతుంది, ఎందుకంటే 200 నెంబర్ లేదు కాబట్టి ఇదే మనకి లాస్ట్ లైన్ అవుతుంది. సో నెక్స్ట్ ఒకసారి చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తే మీకు వర్డ్స్ అని వస్తున్నాయి కదా. సో ఎన్ని లైన్స్ ఉన్నాయి చూడండి, మొత్తం ఎన్ని లైన్స్ ఉన్నాయి, 192 లైన్స్ ఉన్నాయి. మరి మనం 200 ఇచ్చాం, లేదు అంటే 192 లైన్లో అది ఆగిపోయింది, అంటే ఆ లాస్ట్ లైన్ 192 లైన్ అనమాట ఇక్కడ. సో మొత్తం టోటల్ ఎన్ని వర్డ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు ఇక్కడ స్టేటస్ బార్ అన్నాం కదా ఇది. సో జస్ట్ స్టేటస్ లో చూపిస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇంకోటి బాగా ఇంపార్టెంట్ ఆప్షన్ మనకి సెలెక్ట్ ఆల్. సో దీనికి మళ్ళీ షార్ట్ కట్ ఉంటుంది, కంట్రోల్ ఏ అని షార్ట్ కట్ దీనికి. ఇది ఇప్పుడు ఇన్ని పేజెస్ ని సెలెక్ట్ చేయాలి అంటే ఇలా మౌస్ తో డ్రాగ్ చేయడం చాలా కష్టం అవుతుంది. సో ఎంతసేపు చేస్తాం ఇలాగా, ఒక 100 పేజెస్ ఉన్నాయంటే మౌస్ తో డ్రాగ్ చేసి చేయడం అంత ఈజీ కాదు, అలాగే చాలా టైం అయితే పట్టేస్తుంది. సో సింపుల్ గా సెలెక్ట్ ఆల్ అంటే మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. లేదు దానికి కీబోర్డ్ లో షార్ట్ కట్ కంట్రోల్ ఏ పట్టుకుంటే మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఎందుకు అసలు సెలెక్ట్ మొత్తం చేయాల్సిన పని ఏముంది అంటే మొత్తం ఒకేసారి తీసేయాలి, డిలీట్ తీసేయచ్చు. లేదు మొత్తం సెలెక్ట్ చేయాలి, అంతా కూడా ఒక రెడ్ కలర్ అప్లై చేయాలి, చేసుకోవచ్చు. కంట్రోల్ జెడ్ చేస్తున్నాను నేను.
లేదు అంతా సెలెక్ట్ చేయాలి, అన్నిటికి కలిపి లైన్స్ అనేది సేమ్గా పెట్టుకోవాలి, లేదు అన్నీ కలిపి ఒకే ఫాంట్ పెట్టుకోవాలి. ఇలా అన్నిటికి కామన్గా ఒకటే ఫార్మేట్ ఒకటే స్ట్రక్చర్ అప్లై చేసుకోవాలి అనేటప్పటికి సెలెక్ట్ ఆల్ అనేది వాడతాం. అన్ని బోల్డ్ కావాలి, ఇవి ఇష్టం ఇలాగా. అలా సెలెక్ట్ ఆల్ కాకుండా విడివిడికి అయితే ఎలాగ చేస్తున్నాం కదా, సో అది సెలెక్ట్ ఆల్కి ఉండే ఆప్షన్. ఇంకొకటి చూడండి, సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ మనకి ఇక్కడ ఏమీ రాదు, అంటే ప్రజెంట్ ఏమి పిక్చర్స్ అవి లేవు, ఉన్నప్పుడు చూద్దాం. ఇంకొక ఆప్షన్ ఇది కూడా చెప్పేస్తాను ఇప్పుడే. సెలెక్ట్ టెక్స్ట్ విత్ సిమిలర్ ఫార్మేటింగ్ అని ఉంది. దీనికి ఏం చేయాలంటే ఒకసారి మొత్తం తీసాను నేను ఇక్కడ కొన్నిటికి మాత్రమే ఒక రకమైన ఫార్మేట్ అప్లై చేస్తున్నాను, బోల్డ్ కలర్. సో బోల్డ్ షార్ట్ కట్ డైరెక్ట్ గా కంట్రోల్ బి, మీరు ఆ షార్ట్ కట్స్ ప్రాక్టీస్ చేయండి. కంట్రోల్ బి చేస్తే డైరెక్ట్ గా బోల్డ్ అవుద్ది, ప్రతిసారి అక్కడికి మౌస్ పట్టుకెళ్ళి అక్కడ క్లిక్ చేయాల్సిన పని లేదనమాట. ఇప్పుడు నాకు ఇలా బోల్డ్ ఉన్నవన్నీ కూడా సెలెక్ట్ చేయాలి. సో దానికోసమే ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది. ఎలాగా అంటే, ముందు మీరు ఏదో ఒక బోల్డ్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి సెలెక్ట్ టెక్స్ట్ విత్ సిమిలర్ ఫార్మేటింగ్ అంటే బోల్డ్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. అయితే ఇది ఫ్రెష్ గా చేసినప్పుడు అప్పుడే అవుతుంది. మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫార్మేట్ చేస్తే ఇది ఒక్కొక్కసారి అనేది ఇంత కరెక్ట్ గా అయితే అప్లై అవుతుంది, ఫెయిల్ అవుతూ ఉంటుంది, అది చెక్ చేసుకోండి. అది ఇప్పుడు అన్ని బోల్డ్ వచ్చినాయి కదా, ఈ బోల్డ్ మొత్తం అంతా కూడా నేను కలర్ మార్చాలి, లేదు బోల్డ్ తీసేయాలి, ఇలాంటివి చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది క్లిక్ చేసి సెలెక్ట్ టెక్స్ట్ విత్ సిమిలర్ ఫార్మేటింగ్ అంటే మీకు ఏమైంది, మొత్తం సెలెక్షన్ అయిపోయింది. అంటే ఇవి సెలెక్ట్ అవ్వకూడదు అలాంటి టైంలో. సో అలాంటి టైంలో ఒక్కొక్కసారి ఇది కరెక్ట్ గా మీకు రాదు ఈ ఆప్షన్. అంటే మీకు ఏదైతే మీరు అప్లై చేశారో వాటికి మాత్రం కరెక్ట్ గా అప్లై అవుతుంది, లేదు రిమైనింగ్ డాక్యుమెంట్ అంతా అనేటప్పటికి మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. సో అది చూసుకోండి, అక్కడ దానికి ఉన్న బిహేవియర్ బట్టి మీరు ఈ ఆప్షన్ అయితే అప్లై చేయాలి. సో రెగ్యులర్ యూసేజ్ లో అయితే పనిచేయదు, ఎప్పుడన్నా మనం లార్జ్ పేజెస్ రాస్తున్నప్పుడే పనిచేస్తుంది ఈ ఆప్షన్. రెగ్యులర్ యూసేజ్ లో అయితే ఈ ఆప్షన్ అంతా యూజ్ చేయండి. సో దీంతో మనకి హోమ్ లోన్ ఆప్షన్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది అన్ని కూడా. సో ఈ పార్ట్ ఫాంట్, అలాగే పారాగ్రాఫ్, స్టైల్స్ అనేవి కూడా ప్రీ డిఫైన్ స్టైల్స్ అప్లై చేసుకుంటూ వెళ్ళిపోతాము. అలాగే ఎడిటింగ్ ఆప్షన్స్. సో ఇవన్నీ చేస్తే మనకి హోమ్ అనేది అయిపోతుంది. సో నెక్స్ట్ క్లాస్ లో ఇన్సర్ట్ అనేది అయితే చూద్దాం. మనకి ఎక్కువగా షార్ట్ కట్లు కూడా హోమ్ లోనే వస్తాయి. ఇన్సర్ట్ లో ఏదో ఒకటి రెండు షార్ట్ కట్లు తప్ప మిగతా షార్ట్ కట్లు అనేవి ఎక్కువగా హోమ్ లోనే కనిపిస్తూ ఉంటాయి మనకి. సో ఇక్కడతో హోమ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. క్లోజ్ చేస్తాను, చెయ్యండి.